బాగున్నారా? ఎలా ఉన్నారు? హాయ్ అందరికీ. మరి ఈరోజు విజయవాడలో ఉన్నాను నేను. చూడండి, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎంత బాగుందో. మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టించాడనమాట. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు లోపలికి పోతున్నాను. టికెట్ ఉందన్నమాట, 5 రూపాయల టికెట్ అని చెప్తా ఉన్నారు. టికెట్ తీసుకొని లోపల కూడా చూద్దాం ఏ విధంగా ఉందో. అవన్నీ తీసి మీకు చూపిస్తామని నేను ఇక్కడ వచ్చాను. నిజంగా చాలా గ్రేట్ అనమాట. అక్కడ తెలంగాణలో కేసీఆర్ కట్టిస్తే ఇక్కడ విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు. చాలా చాలా అందంగా ఉంది. చూడండి, చాలా పెద్ద రోడ్, మెయిన్ రోడ్కి అనమాట. చాలా అందంగా కనబడుతుంది. చూస్తుండండి, నేను తీస్తూ ఉంటా. లోపలికి వెళ్తున్నా. ఇప్పుడు మొట్టమొదటిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి లైక్ కొట్టండి. ఓకే బాయ్. చూస్తుండండి. పైన అయితే చాలా చాలా బాగుంది. మొత్తం 3 గేట్లు ఉన్నాయన్నమాట బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం లోపలికి వెళ్ళాలంటే. ఇక్కడైతే బఠానీలు ఏవేవో అమ్ముతూ ఉన్నారు. చాలామంది అయితే వస్తూ ఉన్నారు, ఫ్యామిలీతోటి చూస్తూ ఉన్నారు. ముస్లిం, హిందూ అని ఏం లేదు, అందరూ ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు లోపలికి పోయి. మనం కూడా వెళ్దాం. ఇప్పుడు లోపలికి వెళ్తూ ఉన్నాను. బయట అయితే చాలా అందంగా ఉంది, మెయిన్ రోడ్కి అనమాట. ఎంత మంచిగా ఉంది చూడండి, చాలా సూపర్ ఉంది. సూపర్ అంటే బయట అనమాట, గేట్ ముందర చూడండి. చాలా కాంపౌండ్ వాల్ అయితే చాలా అందంగా ఉంది. ఈ బండలు ముందర చాలా బ్రహ్మాండంగా సూపర్. చెట్లు గిట్లు అంతా చాలా బ్రహ్మాండంగా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. సూపర్ ఉంది మొత్తం పైన. మెయిన్ రోడ్ చాలా బాగుంది. ఇటు లెఫ్ట్ సైడ్ ఉంది అన్నమాట గేటు. కొద్ది లోపలికి పోతే ఎంట్రీ ఉంది లోపలికి కొనికే. కొంచెం లెఫ్ట్ సైడ్ తిరగాలన్నమాట. కొద్ది లెఫ్ట్కి తిరగాలి ఇటు. ఈ లెఫ్ట్లోనే ముందరనే ఆ చెట్టు కాడనే ఉందన్నమాట లోపలికి వెళ్ళడానికి. అంబేద్కర్ని చూడడానికి ఎక్కడి నుంచో వస్తూ ఉన్నారు, చాలామంది వస్తూ ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంది మొత్తం పైన అయితే. ఇక్కడ చూడండి, ఆటోలు ఆగినాయి. ఎక్కడి నుంచో వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. ఇక్కడ ఆటోలలో వచ్చి ఇక్కడ దిగి లోపలికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడైతే ఆటోలు అన్నీ ఆగినాయి. ఇగో ఇది ఎంట్రీ, లోపలికి పోయే గేటు. ఎంట్రీ గేట్ ఇదే అనమాట. చాలామంది అయితే పోతూ ఉన్నారు ఇక్కడ లోపలికైతే వస్తున్నారు. లోపలి గేట్ నుంచి లోపలికి వెళ్తున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ వాచ్మెన్ ఉండడానికి గేటు. ఇక్కడ పార్కింగ్ కూడా ఉంది, బండ్లు పెట్టడానికి అంతా. నీళ్ళు కూడా ఉందన్నమాట, డ్రింకింగ్ తాగడానికి నీళ్ళు కూడా పెట్టినారు. అన్నీ అనుకూలంగా ఉన్నాయి, చాలా బాగుంది. చాలామంది వస్తున్నారు చూడండి. 5 అయిందంటే ఫుల్ జనాలు వస్తున్నారు లోపలికి. పార్కింగ్ కూడా లోపటే అనమాట. పార్కింగ్ కూడా ఉంది లోపల. టికెట్ తీసుకునికి పోతున్నారు. లోపలనే టికెట్ తీసుకోవడానికి రూమ్ ఉన్నదన్నమాట. వస్తున్నారు అనమాట, కార్లు లోపలికి వస్తున్నాయి. దూరం చాలా లాంగ్ నుంచి వస్తున్నారు ఇది చూడడానికి, అంబేద్కర్ చూడాలని. చూడండి మొత్తం కార్లే ఉన్నాయి ఎటు చూసినా. ఇక్కడ కనిపించేది రూమ్ అనేది టికెట్ అనమాట, 5 రూపాయలు రూమే అనమాట. టికెట్ తీసుకోవాలి లోపలికి వెళ్ళి. ఇక్కడ టికెట్ కోసం చాలామంది లైన్లో నిలబడ్డారు. వీళ్ళంతా లోపలికి పోయి వస్తున్నారు, చూసి కూడా వస్తారు కొంతమంది బయటికి. టికెట్ కౌంటర్ అనమాట, 5 రూపాయల టికెట్. అయితే తీసుకున్న టికెట్ 5 రూపాయల టికెట్. ఇంకా లోపలికి వెళ్తున్నా, ఎంట్రీ చూపించి వెళ్ళాలి లోపలికి. ఇక్కడ లోపల కూడా ఒక గేట్ ఉంటుంది అనమాట. మళ్ళీ మొత్తం చూడవచ్చు ఇదల్లా లోపల. చాలా బ్రహ్మాండంగా ఉంది. మొత్తం పైన అయితే సూపర్ ఉంది లోపల.
చాలా మంది ఫోటోలు వీడియోలు దిగుతున్నారు ఇక్కడైతే. ఇక్కడ ఒక గేట్ ఉంది, మొత్తం 4 గేట్లు ఉన్నాయి. చాలా మంది అయితే వచ్చారు ఇక్కడ ఫ్యామిలీ తోటి. గార్డెన్ చెట్లు సూపర్ ఉందన్నమాట. మొత్తం పాలరాయి అన్నమాట, చాలా బాగుంది రాయి. నెమలి దింపిరు గడ్డితోటి, చాలా బాగుంది ఇది నెమలి. ఫోటో తీస్తే ఆ రెండు మధ్యలో ఎలా ఏం టచ్ అయినట్టు కనబడుతుంది చూడు కావాలని. చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. ఎక్కడ చూసినా ఫ్యామిలీ, పిల్లలు.